హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మన వీడియోలో అరిసెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక బౌల్లోకి 1 కప్ వరకు రేషన్ రైస్ని తీసుకొని 2-3 సార్లు బాగా నీట్గా కడిగేసుకొని 3 అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి. ఇలా నానే రైస్ని కాటన్ క్లాత్లోకి వేసేసుకొని మొత్తం వాటర్ డ్రైన్ అవుట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకుందాం. పాకంని ప్రిపేర్ చేసుకుందాం. బౌల్లోకి 3/4 కప్ అంత బెల్లం, 1/4 కప్ అంత వాటర్ వేసుకొని ఈ విధంగా పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుందాం. ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు పాలిథిన్ కవర్కి ఆయిల్ని అప్లై చేసి ఈ విధంగా అరిసెల్లాగా ప్రెస్ చేసేసుకోవాలి. బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి అరిసెలు వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నారంటే అరిసెలు వంటివి రెడీ అండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.